ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాల కల్తీ వ్యవహారం కలకాలం రేపుతోంది. పాడి పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందినా సరే అనంతపురం జిల్లాలో, కానీ ఈ కల్తీ గాలు కూడా అంతే తయారవుతున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నట్టు ఇవి మీరు పాలు అనుకుంటున్నారా? ఇవి కల్తీ చేసిన పాలు. కేవలం స్వచ్ఛమైన పాల మాదిరి కనిపించే వీటిలో కూడా కల్తీ దాగి ఉంది. అది ఎంతో ఈ మాటలు మొత్తం కల్తీని. ఇవి పాలు కాదు, ప్యూర్గా కూడా కల్తీ ప్రొడక్ట్. దీన్ని ఎలా తయారు చేస్తారు, పాల కల్తీ ఎలా చేస్తారు, ఇంత స్వచ్ఛంగా రావడానికి పాలు మాదిరి ఉండడానికి వీటిలో ఏమే కలుపుతారో సో మనం మనం ఎక్స్క్లూజివ్గా లైవ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ప్రతి ఎట్లా వీటిని తయారు చేస్తారు, కల్తీ కేటుకలు ఎట్లా మిక్సింగ్ చేస్తారు వీటిని చూపిస్తారా మా కోసం? సార్ చెప్పండి. చంద్ర, నేను విజిలెన్స్ కానిస్టేబుల్. మొన్న 3వ తేదీ వెళ్ళినప్పుడు అక్కడ చూసాం వీరు ఏ విధంగా తయారు చేస్తారని. మీరు అడుగుతున్నారు కాబట్టి చూపిస్తాను. చూస్తాను. మనం కూడా వీటిని ఎలా కలుపుతారు అనేది కూడా స్పష్టంగా చూడొచ్చు మనం. ఇవి ఒరిజినల్ పాలు. ఇవి ఒరిజినల్ పాలు. వీటిని ఒక కొలత నిండా కూడా తీసుకుని ఉన్నారు. ఈ కొలత నిండా కూడా ఒరిజినల్ పాలను తీసుకున్నారు. ఈ పాల ద్వారానే కల్తీ మొదలవుతుందంటూ చెప్తున్న పరిస్థితి. ఏమిది? ఇది పాలను కొలిచే సాధనం. మనం దీని ద్వారా పాల డెన్సిటీ లెక్కిస్తారు. ఇది ఒరిజినల్ పాలుగా అయితే ఇది 30 బిలో వస్తుంది. ఇది పైకి తేలుతుంది డెన్సిటీ. చూడొచ్చు మనం ఎగ్జాక్ట్లీ కూడా 30 బిలోకి పైకి తేలింది ఒరిజినల్ పాలు కాబట్టి. ఈ ఒరిజినల్ పాలు లాక్టోమీటర్ పెట్టగానే 30కి దిగువన కూడా తేలి ఉంటుంది. మనకు స్పష్టంగా 30 కనిపిస్తుంది. ఇక్కడ స్పష్టంగా మనం 30 అనే అంకె చూడొచ్చు. ప్రస్తుతం చెప్పండి బ్రదర్. ఇప్పుడు ఇవి ఒరిజినల్ పాలు. ఈ లాక్టోమీటర్ అదే మనం ఇది కల్తీ చేసిన మిశ్రమం మిక్స్డ్ పాలు. ఇవి తీసేసి ఇవి కల్తీ పాలను ఏ విధంగా చూపిస్తుందని మీకు లైవ్ ద్వారా చూపిస్తాను. సో ఒరిజినల్ పాలని బాటిల్కి తీసుకొని పెట్టేసి ఇప్పుడు కల్తీ చేసిన పాలు వీటి డెన్సిటీ ఎలా చూపిస్తుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీటి డెన్సిటీ కూడా చెక్ చేస్తే ఎంత వస్తుంది, నిజంగా పాల మాదిరి 30 వస్తుందో, అంతకంటే ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్లూజివ్ కూడా మనకి మన కానిస్టేబుల్ కూడా చూపిస్తున్నారు ఎలా అనేది కూడా. అంటే ఎగ్జాక్ట్లీ ఇది కూడా 30కి దిగువగా ఎక్కువ డెన్సిటీ చూపిస్తుంది. పాల కంటే కూడా ఎక్కువ డెన్సిటీ చూపిస్తుంది. అంటే పాల కన్నా ప్యూర్గా, అంటే ఒరిజినల్ పాలు కూడా ఇంత ప్యూర్గా ఉండవేమో అన్నట్టు కూడా డెన్సిటీ చూపిస్తూ ఉంది. అంటే ఇదంతా కారణం కూడా మీది ఫ్రాడ్ అంతా, ఇదంతా కల్తీ చేసిన పాలని. అది ఏ విధంగా తయారు చేస్తారనేది మీకు ఇప్పుడు లైవ్ ద్వారా చూపిస్తాను. ఈ కల్తీ పాలను ఇప్పుడు డెన్సిటీ ఏదైతే 30కి ఉందో దాన్ని ఎలా తయారు చేస్తారనేది కూడా మనం స్పష్టంగా చూసే ప్రయత్నం చేద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏవో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమేమి కావాలి బ్రదర్ వీటికి కల్తీ పాలు తయారు చేసేందుకు? ఒరిజినల్ పాలు కొన్ని పోస్తున్నాడు మిక్సీలోకి. అంటే ఒరిజినల్ పాల తర్వాత ఒక పౌడర్ తీసుకున్నారు. ఈ పౌడరే కీలకంగా మారింది వీటిలో కూడా. ఈ పౌడర్ని తింటేనే దీనివల్ల అనారోగ్యాలు వస్తాయి. పాలే కలపడం వల్ల. ఎంత కలుపుతారు దీన్ని మామూలుగా 20 లీటర్ల డ్రమ్ములోకి ఒక స్పూన్, పావు కిలో కలుపుతారు. ఈ కలపడం వల్ల దాని డెన్సిటీ ఎక్కువ వస్తుంది. అంటే ఈ పౌడర్ తక్కువ రేటు పడుతుంది ఇది మార్కెట్లో తక్కువే పడుతుంది. ఈ డైరీలకు పోవడం వల్ల వాళ్ళకి ఫ్యాట్ చూస్తారు. ఆ ఫ్యాట్ విలువ ఎక్కువ చూపిస్తుంది. ఎక్కువ కాస్ట్ రావడానికి రైతులు ఈ విధంగా చేస్తారు. కల్తీ వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం ఇదేం బ్రదర్, ఇది పామాయిల్. పామాయిల్. ఈ పామాయిల్ మిక్స్ని ఒరిజినల్ పాలు అయితే పౌడర్ కలిపామో దాంట్లోకి పామాయిల్ వేస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల కూడా పాలు చిక్కదనం వస్తాయి. వీటి వల్ల చిక్కదనం, పాలు చెడిపోవు, 2 రోజులైనా చెడిపోవు. సాల్ట్ కూడా కొద్దిగా వేస్తున్నారు. సాల్ట్ కూడా వేసి వాటిని మిక్సీ పట్టిస్తారు బ్రదర్. వీటిని కూడా మిక్సీ పట్టేది. కొద్దిగా ఉప్పు వేయాల. చూస్తున్నాం వీటన్నిటి కూడా మొదట అయితే ఒరిజినల్ పాలు కొన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయిల్ కొద్దిగా పామాయిల్ తీసుకున్నారు. ఆ తర్వాత పౌడర్ కొద్దిగా తీసుకుని, ఈ పౌడరే కీలకంగా మారుతుంది. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, ఈ 3 కలిసి మిక్సింగ్ ఆడిస్తున్నాడు. మిక్సింగ్ ఆడిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ పాల మాదిరిగా ఉంటాయా, వేరే రకంగా ఉంటాయా, వీటి డెన్సిటీ ఎంత ఉంటుందో మనం చెక్ చేస్తాం. ఈ డెన్సిటీ మీటర్ ద్వారా కూడా చెక్ చేసి మనం చూద్దాం పాల మాదిరిగా ఉంటుంది, వేరే రకంగా ఉంటాయి అనేది కూడా. ఎంతసేపు ఆడిస్తారు వీటి? ఇట్లా ఒక 10 మినిట్స్ ఆడిస్తాం. అవును, కలిసిపోవాలి. ఈ 20 లీటర్స్ ఒరిజినల్ పాలకి ఈ పావు కిలో పౌడర్ వేసి ఆడడం వల్ల
దాని సాంద్రత ఎక్కువ వస్తుంది, అంటే వాళ్ళకి ఒక లీటర్కి 10 రూపాయలు ఎక్కువ పెరుగుతుంది కాస్ట్. దానికోసం వాళ్ళు ఈ విధంగా చేస్తారు, కేవలం 10 రూపాయల కోసం. చూస్తున్నాం ఒక మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాలు ఈ మిశ్రమాన్ని ఆడిస్తే మిక్సీలో వేసి మిక్సింగ్ చేయడం వల్ల ఈ కల్తీ పాలు పూర్తిగా తయారవుతాయని కూడా మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం స్పష్టమైన ఒక పాల మాదిరి కూడా మీగడ ఏదైతే ఉంటుందో అది గట్టి పాల మాదిరి కూడా పూర్తిగా తయారైపోయింది. వీటిని ఇప్పుడు ఎలా చేస్తారనేది కూడా చూద్దాం మనం. ఇప్పుడు వీటిని ఎలా చేస్తారు బ్రదర్? ఇప్పుడు మరి దీన్ని కొలుస్తాం, మామూలు పాలకి దీనికి డెన్సిటీ కొలిస్తే వాళ్ళకి సాంద్రత తెలుస్తుంది. దీంతో ఇప్పుడు మనమైతే మిక్సింగ్ పాలు ఉన్నాయో ఏవైతే కల్తీ పాలు ఉన్నాయో వాటిని కూడా టెస్ట్ చేద్దాం. డెన్సిటీ ఎలా ఉంటుంది, స్వచ్ఛమైన పాల మాదిరి ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ కల్తీ పాలను కనుక్కోవడంలో ఆ మీటర్ ఏమంటారు బ్రదర్? దాన్ని లాక్టోమీటర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే అవే కొలుస్తుంది కాబట్టి ఆ పాత్ర లాక్టోమీటర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంటుంది దీంతో కొలిస్తే చూద్దాం మనం. మామూలు పాలకైతే 30కి దిగువన ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంటుందో చూద్దాం అసలు మనం. ఇంకా మామూలు పాల కంటే ఎక్కువ డెన్సిటీ చూపిస్తుంది ఇప్పుడు కదా అది. సో చూస్తున్నాం మామూలు పాల కంటే ఎక్కువ డెన్సిటీ చూపిస్తుంది. ఇప్పుడు ఎంత ఇప్పుడు అది 20 ఉంది, అది ఇప్పుడు 20 ఉంది. అంటే అప్పుడు ఫ్యాట్ విలువ వాళ్ళకి ఎక్కువ చూపిస్తుంది. ఆ ఫ్యాట్ విలువ ఎక్కువ చూపించడం వల్ల వాళ్ళకు 10 రూపీస్ ఎక్కువ వస్తుంది డబ్బు. కేవలం 10 రూపాయలు కాసపడి ఇప్పుడు ఏదైతే మనం చూస్తాం ఇది కేవలం పాలు కాదు, ఇవి కల్తీ చేసిన పాలు. ఈ కల్తీ చేసిన పాలు డెన్సిటీ మనకి 20 చూపిస్తుంది. ఇప్పుడు మామూలు పాలకే 30 చూపించిన డెన్సిటీ కల్తీ చేసిన పాల వల్ల అయితే ఇప్పుడు పామ్ ఆయిల్, మాక్టో పౌడర్ అయితే ఇప్పుడు కీలకంగా మారింది, పౌడర్, సాల్ట్, కేవలం ఈ 3 మిక్చర్ల ద్వారా 20 డెన్సిటీ చూపిస్తుంది. అంటే చూస్తాం ఎంత వీటిని క్వాలిటీగా తయారు చేస్తున్నారు అనేది కూడా. అంటే కల్తీలో కూడా కేటగిరీలో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని చెప్పేస్తున్నాం. అంతే బ్రదర్, ఈ లాస్ట్ ఫైనల్ స్టేజ్ అదేనా? ఫైనల్ స్టేజ్ అంతే. వీటిని పాలు కలిపేస్తారా? వీటిని ఇప్పుడు మంచి పాలు ఏవైతే ఉన్నాయో రైతుల నుంచి సేకరించిన దానికి ఇవి కలపడం వల్ల ఆ మొత్తం 20 లీటర్ల పిహెచ్ సాంద్రత పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల 20 లీటర్లకి 1 లీటర్కి 10 రూపాయల వల్ల ఒక డ్రమ్కి 200 రూపీస్ వస్తుంది. అవును. ఒక 20 లీటర్ల క్యాన్లో ఒక చిన్న ఎంత కలుపుతారు వాళ్ళు? ఒక 20 లీటర్ల క్యాన్లో పావు లీటర్, హాఫ్ లీటర్. అంతే, హాఫ్ లీటర్. కేవలం ఒక 100 రూపాయల ఖర్చుతో ఎక్కువ లాభం వస్తా ఉంది. అవును. అంటే 100 రూపాయల ఖర్చు అంత తక్కువ అవుతుందా? అంత తక్కువ, అంత కాస్ట్ కాదు, తక్కువ. అంటే 20 రూపాయలు అయిపోతుంది. కేవలం 20 రూపాయలు వాళ్ళు 20 రూపాయలు తీసుకొని ఏదైతే కొద్దిగా ఈ పౌడర్, అలాగే పామాయిల్ కొద్దిగా, అలాగే ఉప్పు, ఈ కొంచెం ఉప్పు ద్వారా ఈ డెన్సిటీ వచ్చేంత వరకు కూడా వీటిని మిక్సింగ్ చేసిన తర్వాత 20 లీటర్ల పాల క్యాన్లో ఈ కొన్ని పాలు పోస్తే, ఈ కొన్ని కల్తీ పాలు పోస్తే భారీగా కూడా డెన్సిటీ పెరిగి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా ఇది మిక్సింగ్ చేసిన తర్వాత పాలు పోసి డైరీ కంపిస్తారు. అంతే, డైరీ కంపిస్తారు. ఆ డైరీ వాళ్ళు చూసుకుంటే లేకుంటే లేదు. చూస్తున్నాం గాయత్రి డైరీ ఇప్పుడైతే ప్రధానంగా వీటిలో వినిపిస్తుందో, ఈ గాయత్రి డైరీ వాళ్ళు దీని వెనక ఎవరు ఉందనేది కూడా మనకు తెలియాల్సి. ఎందుకంటే ఈ గాయత్రి డైరీ వాళ్ళు చెక్ చేయకుండా లోపలికి పంపించరు. కాకపోతే మాకు తెలిసే జరుగుతుందంటూ కూడా డిఎస్పీ నాగభూషణ్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ గాయత్రి డైరీకి తెలిసే జరుగుతుంది, విజయ డైరీకి కూడా తెలిసే జరుగుతుంది. ఈ డైరీలపై కూడా చర్యలు చేసి వాటిపై కూడా చెకింగ్ చేసి వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నది కూడా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎంక్వైరీ పూర్తి స్టార్ట్ చేస్తారు కాబట్టి త్వరలో పూర్తి అయ్యి దాని పూర్తి నివేదిక ప్రభుత్వ కలెక్టర్ గారికి పంపించిన తర్వాత వాటిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది కల్తీ పాలను ఎలా తయారు చేస్తారో లైవ్లో స్పష్టంగా చూపిన పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.